మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాజు గారు. సో ఈ మధ్య కాలంలో ఆంటీల మోజులో పడిపోయి చాలా మంది కుర్రాలు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం కాక కుర్రాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా రాదు ఆ, సారీ టు ఆ, కరెక్ట్ యూ. ఆ, ఆ. సో పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా కూడా ఆంటీలే కాదు, ఆంటీలతో ఎవరైనా సరే మగవాళ్ళు అంతే, పిల్లలు ఆ. కాదు పెద్దవాళ్ళు కాదు, కాదు. ఎవరైనా సరే ఎవరైనా సరే మీరు అన్నది కరెక్టే అమ్మ. అంతే. మనం రీసెంట్ గా చూసుకుంటే ఒక ఆయన 60 మంది ఆంటీలతో ఏందమ్మా అసలు ఇది నాకేం అర్థం కాలే, అందుకే వెంటనే మిమ్మల్ని అడుగుతున్నామా ఏందమ్మా 60 మంది ఆంటీలతో ఒకడు ఉండడం ఏంటి, వాడు మళ్ళా బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, వాళ్ళ భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? వాళ్ళ భార్యను నిజంగా మనం అభినందించాలి. ఎందుకంటే జనరల్ గా కొంతమంది భార్యలండి భర్తలు మంచివాళ్ళు కాదంటే వాళ్ళు నమ్మరండి. మా ఆయన చాలా మంచి ఆయన, చాలా పరమ పవిత్రుడు, పురుషోత్తముడు, మీరు మా ఆయన నమ్ముతారా అని కొంతమంది చాలా మంది అంటారు. ఈ మధ్య నేను కొన్ని చూసాను రాజు గారు. చాలా మటుకు ఇళ్లలో ఏదైనా తప్పు జరిగినా ఒకవేళ మనం తమ వాళ్ళే తప్పు చేసినా వాలంటరీగా బయటకు వచ్చేసి ఎస్ మా వాడు తప్పు చేశాడు, సో మీరు ఇతనికి పనిష్మెంట్ ఇవ్వండి నీ స్టేషన్కి వెళ్ళేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. అట్లాగే ఇతని విషయంలో కూడా జరిగింది. అంటే వాళ్ళు అంటే అందరూ అలా చేయరండి, కొంతమంది మాత్రమే అలా చేస్తున్నారు. సో అందులో ఇప్పుడు ఇందులో జరిగింది కూడా, ఇది జరిగింది కూడా అదేంటంటే అతనికి చాలా మందితో అఫేర్స్ పెట్టుకోవడం చాలా ఇష్టమట. అంటే ఎట్లాగా ఇంట్లో నిధి అనే ఒక భార్య ఉంటది, సో ఎప్పుడు కావాలంటే అతను ఆమెతో టైం పాస్ చేయొచ్చు. ఇన్ అడిషన్ టు దట్ అతనికి ఏంటంటే టైం పాస్ కావాలట. బయటికి వస్తే అతనికి ఎవరో ఒకరు ఒక స్త్రీ అనేది అతనితో పాటు ఉండాలన్నమాట. అతనితో పాటు ఉండడం అంటే మీకు తెలుసు ఎలా ఉండాలో. సో అలా ఎంతమందితో ఇతను ఇట్లాంటి కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు. అంటే కొంతమంది లేడీస్, కొంతమంది మాత్రమే, ఇది మీరు దయచేసి అండర్లైన్ చేసుకోండి. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే మగవాళ్ళు ఇంట్లో ఉండరు, సో వాళ్ళు ఏదో క్యాంప్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడో పాపం డ్యూటీస్ కానీ ఎక్కడో వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఒక టైం పాస్ కావాలి, ఎవరితోనో అంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్ని పంచుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. అలా అంటే ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇట్లాంటి వాళ్ళని వెతికి పట్టుకొని వీళ్ళు కావాల్సిన అవసరాలను తీర్చుకుంటున్నారు అనమాట చాలా మంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇస్తున్నారట అలాంటి వాటికి కూడా. అలాంటి అంటే ఇప్పుడు ఎవరైతే అతను వస్తున్నాడో వాళ్ళకి. సో ఇతనికి కూడా ఇట్లాంటి వాళ్ళు పరిచయం అయ్యారు. అయితే ఇతను ఏం చేశాడంటే వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేశాడు, హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు తీసేసి అది సోషల్ మీడియాలో పెట్టి ఎవరితో ఏ లేడీస్తో అయితే ఉన్నాడో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఆవిడేదో పిలిచిందో, నువ్వేదో వెళ్ళావు, ఆవిడేదో డబ్బులు ఇచ్చిందో, నువ్వు ఇచ్చావో, మీ ఇద్దరు ఏదో చచ్చావు. మధ్యలో ఇప్పుడు అంటే వాడికి ఏంటంటే క్రిమినల్ మైండ్ అనమాట, ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి ఇప్పుడు ఎవరితో అయితే ఉన్నాడో ఆ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళని బెదిరించేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇలా నానాక చండాలం అంతా చేస్తూ ఉంటే భార్యకు తెలిసిందనమాట. నువ్వు చేయడమే ఒక పనికిరాని పని, అందులో మళ్ళీ నువ్వు లేడీస్ని విసిగిస్తున్నావు అని ఆమె ఏం చేసిందంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇదిగో మా వారు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా అతని మీద చర్య తీసుకోండి అని చెప్పింది అనమాట. సో అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారండి. ఎందుకు చేసావు అంటే వాళ్ళు రమ్మన్నారు, నేను వెళ్ళా. భోజనానికి రమ్మనిందమ్మా. అదే కదా, వాళ్ళు రమ్మన్నారు, నేను వెళ్ళా. మరి వెళ్ళావు కదా, మరి ఇవన్నీ ఎందుకు చేసావు, మరి మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ వచ్చినప్పుడు నన్ను పిలవరు కదా, అలాంటప్పుడు ఏం చేయాలి, టైం పాస్ చేయాలి, నాకు డబ్బులు రావాలి, డబ్బులు రావాలంటే ఏం చేయాలి, నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి. సో వీటన్నిటి మీద తప్పేవారిదంటే మళ్ళీ ఇలా పిలిచిన ఆడవాళ్ళదే తప్పండి కదా. అతను ఎవరో మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసి మీ భార్య, మీరు, మీ పిల్లలు, తన భార్య తన పిల్లలు సంతోషంగా ఉండాలని ఆయన ఎక్కడో ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇలాంటి పనులు చేశారు అంటే మళ్ళీ తలదించుకుంటే పనులేనండి ఇవన్నీ. సో లాస్ట్కి అల్టిమేట్గా మీరు ఏం చేశారు, మళ్ళీ మీరు సఫర్ అవుతున్నారు. అతను తప్పించుకోలేరు, మీ భర్తకు మీరు నిజం చెప్పలేరు, మరి అతను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మీరు ఏం చేయాలో అర్థం కాక తప్పించుకుంటే దారి లేక ఏం చేస్తున్నారు, చనిపోతున్నారు. లేకపోతే ఏం చేస్తున్నారు, ఆ భర్త నుంచి విడిపోతున్నారు. వీడు నిజంగానే నిన్ను రా అని అనుతో వీడికి ఎంతమంది ఉంటారు, నిన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళి అతను కాపురం చేస్తాడా లేకపోతే పెళ్లి చేసుకుంటాడా. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మళ్ళీ డిసిప్లిన్ లేకపోవడమే కదా. అంటే నా భర్త నన్ను వదిలేసి కొన్ని రోజులు వేరే ఊరు వెళ్ళారు,
దేని మీద ఏ పని మీద వెళ్ళారు? మన కోసం వెళ్ళారు కదా, నా పిల్లల కోసం కదా, నా కోసం కదా, మేమిద్దరం సుఖంగా మనందరం సుఖంగా ఉండాలని మా ఫ్యామిలీ కోసం వెళ్ళారు కదా ఆయన. కాబట్టి నేను ఆయన లేనప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలనే ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండాలంటే ఇలాంటి పని చేసే ఆడవాళ్ళకు ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయన ఏదో వేళే పెళ్లి చేసుకొని వెళ్ళాలి. ఆయన కరెక్ట్ గా చెప్పి వెళ్ళారు. కుటుంబాన్ని- ఆయన ఆఫీస్ పని మీద వెళ్ళారు, లేకపోతే ఏదో క్యాంప్కి వెళ్ళారు, లేకపోతే ఏదో వేరే ఊరికి వెళ్ళారు, ఏదో దుబాయ్కి వెళ్ళారు, యుఎస్కి వెళ్ళారు, కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ వస్తారు. ఎవరి కోసం? మీకోసం. అది మీరు గుర్తించుకోకుండా ఇలాంటి పనులు చేసి అంటారు కదా చిక్కులు తెచ్చుకోవడం అన్నమాట. అదే అమ్మా అట్లే ఉంది. అంటారు కదా ఊరికున్న అవును. ప్రాణానికి ప్రాణానికి. ఏం తోచక ఊరేసుకుందంట. ఏదో ఒక పని చేసుకుందాంలే అన్నట్టు. అట్లాగే ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే మీరు చిక్కులలో పడతారు అనవసరంగా. ఇవన్నీ ఏంటంటే క్షణిక సుఖాల కోసం. అది ఎప్పుడైతే మనము అవును. మన ఇంగిత జ్ఞానం వదిలేసేసి మనము మన అదేంటి ఎథిక్స్ లేకుండా, విలువలు లేకుండా, ఒక పద్ధతి, ఒక మళ్ళీ పాడు లేకుండా ఇలాంటి పనులు చేస్తే అనవసరంగా చిక్కుల్లో పడడమేనండి. కాబట్టి ఇలాంటి పనులు చేసే ముందు దయచేసి భర్త కాకుండా ఎవరైనా మూడో వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు అంటే అతడు మిమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటాడో, ఏ రకంగా మిమ్మల్ని మిస్యూజ్ చేసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడో, ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బందులు పెడతాడో అనేది ఆడవాళ్ళకు తో పాటు మగవాళ్ళకి కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. మీరు అన్నట్టు క్షణికావేశం లాగా క్షణిక సుఖం, అంతే క్షణిక కదా. ఆనందం. ఏముంది చెప్పండి? ఆ క్షణిక ఆనందం కోసము మీరు జీవితంలో విలువలని పోగొట్టుకొని ఆడవాళ్ళందరూ ఇంతే అని నిజంగా అందరినీ అందరినీ అంటే అంటున్నారు కదమ్మా. బాగా నీతి నిజాయితీకి అవును. బతికే ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా తల పడాల్సి తలలో వస్తుంది. ఉంచుకొని బతకాల్సిన పరిస్థితి పరిస్థితి వస్తుంది. కాబట్టి చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి పనులు చేసే ఆడవాళ్ళు దయచేసి ఆలోచించుకొని మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు అనుకుంటే లాస్ట్ కి ఏమవుతుందంటే మీ సంసారాన్ని మీరే పాడు పాడు చేసుకున్నారు. చేసుకున్నట్టు అంతే కదమ్మా. కాబట్టి మళ్ళీ ఆలోచించుకోండి ఇలాంటి పనులు చేసేవాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.